మన ఇల్లు అందంగా కనబడాలంటే రకరకాల సీలింగ్స్ని రకరకాల కలర్స్ని ఉపయోగించి ఇంటిని అందంగా తయారు చేసుకుంటారు నేటి తరం. కలర్ఫుల్గా ఇల్లు అందంగా కనబడడానికి ఇంటి గదులను హాల్లోను సీలింగ్ అనే డిఫరెంట్ కలర్స్తో మన ఇల్లు అందంగా తయారు చేసుకుంటారు. వేసవి తాపాన్ని కూడా తగ్గించుకోవడానికి చల్లదనం కోసం పిఓపిని సీలింగ్ అయితే ఉపయోగిస్తుంటారు. ఒకప్పుడు అయితే పిఓపి అంటే ఫ్యాషన్ ఆఫ్ పాలిష్. అసలు ఇది ఎలా తయారవుతుందో తెలుసుకుందాం. ఒకప్పుడు పిఓపి కావాలంటే రాజస్థాన్ నుంచి బీహార్ నుంచి దిగుమతి చేసుకునేవారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మన పశ్చిమ గోదావరి జిల్లాలో పిఓపి కుటీర పరిశ్రమలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు యువత. దాని ద్వారా లాభాలు కూడా ఆర్జిస్తున్నారు. ఫ్యాషన్ ఆఫ్ పాలిష్ అంటే జిమ్సమ్ పౌడర్తో తయారు చేసుకుంటారు. ఈ జిమ్సమ్ పౌడర్ని పిడుగురాల నుంచి దిగుమతి చేసుకుంటారు. మన ఇంటి అవసరాలు సీలింగ్ కావాల్సిన షీట్లను తయారు చేసుకుంటారు. ఇందులో 10mm 12mm అని షీట్లు రకరకాలుగా ఉంటాయి. 7 కేజీల జిమ్సమ్ పౌడర్లో 5 లీటర్ల నీరు పోసి మిక్సింగ్ చేసి దాన్ని 10mm షీట్లో ఫ్రేమ్లో కలిపిన మిశ్రమాన్ని వేస్తారు. అలా వేయగా 10 నుంచి 15 నిమిషాల వరకు గట్టిపడుతుంది. ఈ విధంగా సీలింగ్తో ఉపయోగించే షీట్లను తయారు చేస్తారు. షీట్ల ఖరీదు కూడా అతి తక్కువ రేటుగా విక్రయిస్తున్నారు. 10mm షీట్ ధర వచ్చేటప్పటికి 100 రూపాయలు అడుగు ఉంటుంది. 12mm షీట్ వచ్చేటప్పటికి 120 రూపాయలు చొప్పున మార్కెట్లో విక్రయించడం జరుగుతుంది. వేసవికాలంలో వేడి నుంచి రక్షిస్తుందని, చల్లదనం ఇస్తుందని ఎక్కువగా ఫాస్ట్ ఆఫ్ పాలిష్ని తయారు చేసిన షీట్లని ఇంటికి అందమైన సీలింగ్కి ఉపయోగిస్తున్నారు. ఈ జిమ్సమ్ పౌడర్ని పిడుగురాల నుంచి శ్రీకాకుళం నుంచి కేజీ 20 రూపాయలు చొప్పున అంటే టన్నుల లెక్కలు దిగుమతి చేసుకుంటున్నారు. ఒక్కొక్క షీట్ అడుగు వచ్చి 5 నుంచి 10 రూపాయల వరకు కూడా లాభం పొందుతున్నారు. ఇది పిఓపి తయారీ అన్న. పిఓపి అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. దీన్ని జిప్సమ్ పౌడర్ తో తయారు చేస్తారు. జిప్సమ్ పౌడర్ అంటే మనకి పిడుగురాల నుండి మనం తీసుకొస్తాము. ఈ పౌడర్ అనేది ఈ పౌడర్ని తీసుకొచ్చి మనకి 10mm 12mm అని 2 షీట్లు తయారు చేస్తాం. ఈ షీట్లు తయారు చేయాలంటే ఫస్ట్ మనకి 7 కేజీలు పౌడర్ తీసుకుంటే 5 లీటర్లు వాటర్ తీసుకుని మనం ఈ విధంగా మన కుర్రలు తయారు చేసేలాగా మనం కలిపితే ఇది షీట్ అనేది ఒక 5 నిమిషాల్లో గట్టిపడిపోద్ది. 5 నిమిషాలు గట్టిపడిపోయింది మనం తీసి బయట పెట్టుకోవచ్చు. దీన్ని 2-3 రోజుల్లో ఇది డ్రై అయిపోద్ది. దీన్ని తీసుకుని ఇంకా మనం ఇంటికి వాడుకోవచ్చు అనమాట. ఎంత ఉంటుంది కాస్ట్? ఎంత? దీని కాస్ట్ వచ్చి మనకి 10mm ఒక రేట్ ఉంటుంది, 12mm ఒక రేట్ ఉంటుంది. ఈ 10mm వచ్చి మనకి మినిమం 100 రూపీస్ ఉంటుంది అన్న. అదే 12mm వచ్చి 120 రూపాయలు ఉంటుంది అనమాట. ఏనన్నా ఇది మామూలుగా అయితే దీంట్లో ఏ మిశ్రమం అనేది ఉండదు. ఓన్లీ పౌడర్తోనే చేస్తారు. ఇది చేసిన 5 నిమిషాలకి గట్టిపడిపోద్ది షీట్. దీన్ని తీసుకుని మనం ఒక అరగంటలో బయట పెట్టుకుని తర్వాత మనం ఇంటికి వాడుకోవచ్చు అనమాట. ఇది పిఓపి ఎందుకు వాడతారంటే మనకి ఇప్పుడంటే చల్లగా ఉంటుంది. సమ్మర్లో అయితే హాట్గా ఉంటుంది కాబట్టి ఈ షీట్ అనేది సమ్మర్లో మనకు బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ జిప్సమ్ పౌడర్ అనేది మనకి కూలింగ్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట మనకి. తద్వారా ఇంట్లో మనకి చల్లగా ఉంటుంది. జిప్సమ్ పౌడర్ ఎక్కడి నుంచి దిగుమతి చేస్తారు? మనదైతే పిడుగురాల నుండి వస్తానా. పిడుగురాళ్ళు ఇంకా శ్రీకాకుళం టన్నుల లెక్క తీసుకుంటాం అనేది. టన్ను అయితే మనకి బ్రిడ్జ్ మీద కాటన్ బట్టే ఉంటుంది అండి. ఏదైనా రేట్ వచ్చి కేజీ వచ్చి మనకి 20 రూపీస్ పడుతుంది అన్న. అలాగే మనకి టన్ను లెక్క తీసుకుంటాం. ఇది షీట్ లో ఎంత మిగులుతుంటారు? మిగులుతామంటే ఏముండదు అన్న. షీట్ వచ్చి ఒక 5 రూపాయలకి అమ్ముకుంటాం అంతే. దాంట్లో లేబర్ ఛార్జీ అని తీసుకుని ఒక 5 రూపాయలు ప్లస్ లో చేసుకుంటాం అంత. అదే ఫ్రేమ్ వచ్చి మనకి 4x3 ఉంటుంది అన్న. సైజుని బట్టి ఉంటుంది మనకి. ఇక్కడైతే తయారయ్యే మాత్రం 12mm 10mm 2 రకాలు.